తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు అదే విధంగా ప్రవర్తించింది. అదే దాడులు, అవినీతి పనులు, దౌర్జన్యాలు, రౌడీయిజం అన్నీ చేసింది. సో, అధికారం కోల్పోయిన ప్రతిపక్షంలో కూడా అవే పనులు చేస్తుంది. ఇక్కడ తెలంగాణలో కూడా సేమ్ అంతే. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ విచ్చలవిడిగా అక్రమాలు, దౌర్జన్యాలు చేసింది. ప్రజలు ఓడగొట్టినారు. ప్రతిపక్షంలో ఉన్నారు. మళ్ళీ అవే రిపీట్ చేస్తా ఉన్నారు. అసలు అధికారంలో ఎవరున్నారో నాకు డౌట్ వస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉందా తెలంగాణలో? లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉందా? ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న వాళ్ళ పంత అట్లనే ఉంటుందా? వాళ్ళ మార్పు రాదా? అంటే ఎవరు భయపడుతున్నారు ఇక్కడ? రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాడు? కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు భయపడతా ఉంటుంది? ఇట్లాంటి వ్యక్తుల మీద ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తా ఉన్నారు? అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో కూడా జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేస్తా ఉన్నాడని చెప్పి మీరే అందరి మీద వ్యక్తిగత దాడులు చేస్తున్నాడు, కక్షసాధింపు చర్యలు పాల్పడుతుందని చెప్తారు. స్పీచ్‌లలో చెప్తారు. ఒకరి మీద యాక్షన్ తీసుకోరు. మరి అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడా? ప్రతిపక్షంలో ఉన్నాడా? మాకు డౌట్ వస్తుంది. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అసలు ఏం చేస్తున్నారు? ఇట్లాంటి వ్యక్తుల మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఇంకా స్పీచ్‌లలో డైలాగులు అవే డైలాగులు కొడతా ఉంటారు. ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో వివేకానంద రెడ్డి హత్య జరిగింది. జగన్మోహన్ రెడ్డి చంపేసిన అని చెప్తా ఉంటారు. అధికారం వచ్చి సంవత్సరం అవుతుంది. ఇంకా హంతకులు దొరకలేరా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు స్పీచ్లలో చెప్తారు. మరి అధికారం వచ్చిన తర్వాత కూడా హంతకులు దొరకకపోవడం ఏంది? ఇంకా ఇక్కడ తెలంగాణలో కూడా ఒక్కొక్కరి అవినీతి అక్రమాలను బయట పెడతామంటారు. ఒక్కరు కూడా అరెస్ట్ కాలే ఇప్పటివరకు బీఆర్ఎస్ నాయకులు. అసలు ఎవరు అధికారంలో ఉన్నారు? కన్ఫ్యూజన్లో ఉంది ప్రజలు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందా? ప్రతిపక్షంలో ఉందా? అక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడా? ప్రతిపక్షంలో ఉన్నాడా? ఎందుకంత భయపడతా ఉన్నారు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు? ప్రజలు ఎందుకు పిచ్చలని చేస్తూ ఉన్నారు? వీళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతా ఉన్నారు? అసలు అధికారంలో ఎవరున్నారా అర్థమైతలేదు మాకు. పేరుకు మాత్రమే సీఎంలా ఈ ప్రతిపక్షాలు చేసే దౌర్జన్యాలకు మీరు చర్యలు తీసుకోరా? ఏమనంటే చట్టపరంగా తీసుకుంటే ఇంకా ఎన్ని రోజులు విచారణ జరుగుతుంది? ఆధారాలు అన్ని ఉన్నప్పటికీ కూడా కోర్టు చూసుకుంటే అంటారు. ఆధారం కరెక్ట్ సమర్పించండి, పట్టుకోండి నిందితులను. పోలీస్ వ్యవస్థ మీ చేతుల్లో ఉంది కదా, ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఎందుకు భయపడతా ఉన్నారు? అంటే మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ ఆ విధంగా చేస్తారని. అధికారంలో ఉన్న అదే చేస్తారు, అధికారం లేకపోయినా అదే చేస్తారు. మీరు కొంచెం భయభ్రాంతులకు గురి చేస్తే వాళ్ళ మీద కొంచెం యాక్షన్ తీసుకుంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా, నెక్స్ట్ వ్యక్తులు కూడా చేయలేక ఆపగలుగుతారేమో. మీరు సైలెంట్గా ఉంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోతూ ఉంటారు. అర్థమైతే లేదు ఒకటి. దీనికి సంబంధించిన కింద కామెంట్ చేయండి.